హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఆప్టిట్యూడ్ ట్రిక్స్లో భాగంగా క్లాక్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ టాపిక్లో భాగంగా ఫస్ట్ పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్లో మనం ఈ క్లాక్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడే అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి, అంటే వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా, అంటే ఏ విధమైన సూత్రాన్ని ఉపయోగించే అవసరం లేకనే సింపుల్ ట్రిక్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే మొదట ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ క్లాక్ సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా సరే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, మనం ఈ టాపిక్లో క్లాక్లో ఇచ్చిన 2 hours మధ్యలో ఎప్పుడు 2 hands కూడా, అంటే క్లాక్ యొక్క 2 hands, అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ కోయిన్సైడ్ అవుతాయి, అంటే ఏకీభవిస్తాయి, లేకపోతే ఒకే స్ట్రైట్ లైన్లో ఆపోజిట్గా వస్తాయి, లేకపోతే 2 హ్యాండ్స్కి మధ్యలో 90 degrees ఏ టైంలో వస్తుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయలేదనే డిస్కస్ చేద్దాం. దీన్ని మనం 2 waysలో ఎలా చేయొచ్చో నేను చెప్తాను. మీకు ఏది బెటర్గా అనిపిస్తే దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఎట్ వాట్ టైం బిట్వీన్ 3 o'clock and 4 o'clock బోత్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ ఈచ్ అదర్, అంటే 3 మరియు 4 గంటల మధ్యలో ఏ సమయంలో గడియారంలోని 2 ముళ్ళు ఏకీభవిస్తాయి, అంటే ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సాధారణంగా క్లాక్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉపయోగిస్తాం. అదేంటంటే యాంగిల్ థీటా ఈక్వల్ టు మాడ్యులస్ 11/2m మైనస్ 30h. ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించి ఆల్మోస్ట్ చాలా వరకు ఈ క్లాక్ సంబంధించిన, అంటే గడియారాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అయితే మనం ఈ ఫార్ములాను అప్లై చేయవలసిన లేకుండానే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ అసలు ఫార్ములా ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు, తర్వాత వితౌట్ యూజింగ్ ఫార్ములా మనం ఎలా ఆన్సర్ చేయగలమో చూద్దాం. ఇక్కడ మనకి థీటా ఎంత తీసుకోవాలి. థీటా అనేది యాంగిల్, కోణాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనకి గడియారంలో 2 ముళ్ళు ఏకీభవించడం, కోయిన్సైడ్ అయినప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 0 degrees ఉండేది కదా. కాబట్టి ఇక్కడ మనం థీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే 0 ఈక్వల్ టు మాడ్యులస్. ఓకే, 11/2 ఇక్కడ మనకి ఏంటి, క్లాక్లో ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ ఇది అనుకుందాం. ఇక్కడ 12 ఉంటుంది, 6, 3, 9, 4, 5, 7, 8, 10, 11, 1, 2. ఓకే, ఈ 3కి 4కి మధ్యలో మనకి అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. అప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, కోయిన్సైడ్ అవ్వడం, ఏకీభవిస్తే వాటి మధ్య యాంగిల్ 0 ఉంటుంది కదా. కాబట్టి మనం థీటా ప్లేస్లో 0 రాస్తాం. 11/2m ఇక్కడ మనం మినిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ అవర్స్ మనకు తెలుసు, ఎందుకంటే 3కి 4కి మధ్యలో ఉన్నాయంటే అక్కడ 3 hours కంప్లీట్ అయినట్లే కదా. అంటే 3 hours సమ్ కొన్ని మినిట్స్కి అవి రెండు ఏకీభవిస్తాయి. కాబట్టి మనం హెచ్ ప్లేస్లో 3 రాయొచ్చు. కానీ ఇక్కడ మినిట్స్ను ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఎన్ని నిమిషాలకు అవి రెండు ఏకీభవిస్తాయో ఫైండ్ అవుట్ చేయాల్సింది. కాబట్టి మనం m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి mని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయలేం. మైనస్ 30 ఇంటూ అవర్స్, ఇక్కడ 3, 4లో 3 తర్వాత, కాబట్టి హెచ్ ప్లేస్లో ఏం రాస్తాం, 3 రాస్తాం. అంటే 0 ఈక్వల్ టు 11/2 మాడ్యులస్ రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు, m మైనస్ 33s are 90. ఓకే, ఇప్పుడు ఈ 90ని ఈ LHSలోకి తెచ్చినట్లయితే -90 ఇక్కడికి వస్తే +90, 0 + 90 అంటే 90 అవుతుంది కదా, ఈక్వల్ టు 11/2m. ఈ 11/2ని కూడా మనం ఈ LHSలోకి తెచ్చినట్లయితే ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే 90 × 2/11 అవుతుంది అనమాట m. అంటే ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు మినిట్స్ ఎన్ని అనేది తెలుస్తుంది. ఓకే, 90 × 2 అంటే 180 అవుతుంది కదా, 92s are 180/11 అవుతుంది, ఈక్వల్ టు m. 180ని మనం 11తో డివైడ్ చేసినట్లయితే, 11తో 180ని డివైడ్ చేస్తే 18లో 11 1 టైం, 11 1s are 11, 7 0. మళ్ళీ 70లో 11 టైంలు ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది కదా, 6 11s are 66, రిమైండర్ 4.
మనం దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాం? ఈ డైరెక్షన్ లో రాయాలి. అంటే ఫస్ట్ 16 minutes, 16 4/11 అంటే ఇక్కడ మనకి ఎన్ని మినిట్స్ కనమాట? 3 తర్వాత 16 4/11 మినిట్స్ కి ఈ గడియారంలో రెండు హ్యాండ్స్ కూడా ముళ్ళు కూడా ఏకీభవిస్తాయి. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ 3 hours తర్వాత కాబట్టి 3 hours. మినిట్స్ ఎన్ని? 16 4/11 మినిట్స్ అన్నమాట. ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అది ఎక్కడ ఉందంటే 4th ఆప్షన్ లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మనం దీన్ని ఈ ఫార్ములా ఉపయోగించకుండా చేయాలనుకుంటే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మనకి ఎప్పుడైనా సరే ఈ రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే సాపేక్ష వేగము అంటాం మనం, కాలము దూరానికి సంబంధించిన క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసేటప్పుడు దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మనకి ఈ అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ అనేవి మనకి ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటాయి. రెండు ట్రైన్స్ ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎక్స్, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ వై అనుకుంటే, అప్పుడు ఆ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగము ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అవుతుంది. మైనస్ ఏది పెద్దదైతే అందులో చిన్నదాన్ని తీస్తాం కదా, వాటి యొక్క సాపేక్ష వేగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు 12 దగ్గర స్టార్ట్ అవ్వాయి అనుకుందాం. మనం రెండింటిని ఒకే యూనిట్స్ లో తీసుకోవాలి, మినిట్స్ లో తీసుకోవాలి. మనకి ఈ మినిట్స్ హ్యాండ్ అనేది ఒక కంప్లీట్ రొటేషన్ పూర్తి చేసినప్పుడు, అంటే మళ్ళీ 12 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 దగ్గరకు వచ్చేసరికి ఎన్ని మినిట్స్ రొటేట్ అవుతుంది? 60 minutes అన్నమాట. అప్పుడు అవర్స్ హ్యాండ్ ఎక్కడికి వస్తుంది? 1 దగ్గరకు వస్తుంది. 12 దగ్గర బయలుదేరితే ఈ మినిట్స్ హ్యాండ్ అనేది ఒక కంప్లీట్ రొటేషన్ పూర్తి చేసేసరికి అవర్స్ హ్యాండ్ ఓన్లీ 1 దగ్గరకు వస్తుంది. అంటే దాన్ని మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే 1 దగ్గరకు వస్తే ఎన్ని మినిట్స్ అయినట్టు? 5 minutes అయినట్టు కదా. అంటే ఈ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏంటంటే 55 minutes గ్యాప్ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి మినిట్స్ హ్యాండ్ అనేది 1 hour కి 55 minutes గెయిన్ అంటే ముందుంటుంది అవర్స్ హ్యాండ్ కంటే. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ఈ ఫార్ములాను ఉపయోగించే అవసరం లేకుండానే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే దీన్ని బట్టి మనకి 55 minutes గెయిన్ పొందడానికి మనకి ఎంత టైం పడుతుంది? 60 minutes పడుతుంది మనకి కదా, 60 minutes అనమాట. ఇప్పుడు మనకి 1 minute గెయిన్ పొందడానికి ఎంత పడుతుందంటే 60/55 minutes పడుతుంది అనమాట. ఈ రెండిట్లో 5 టేబుల్ కట్ చేసినట్లయితే 5 టేబుల్ ఇందులో 12 times, ఇందులో 11 times, అంటే 12/11 minutes మనకి 1 minute గెయిన్ కి పడుతుంది అనమాట. అంటే మినిట్స్ హ్యాండ్ 1 minute గెయిన్ పొందడానికి ఎంత టైం పడుతుంది అనమాట? 12/11 minutes టైం పడుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి అవర్స్ గురించి తెలుసు ఆల్రెడీ, 3 hours తర్వాత ఆ రెండు మీట్ అవుతాయని. ఇంకా మినిట్స్ హ్యాండ్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ ఎంత మూవ్ అయింది? 3 దాటేసింది కదా, అంటే 12. అంటే యాక్చువల్గా 3 అయితే 12 దగ్గర ఉండేది మినిట్స్ హ్యాండ్. ఇప్పుడు 3 దాటిన తర్వాత కోయిన్సైడ్ అవుతాయి రెండు, అంటే ఇలా రొటేట్ అవుతూ మనకి 3 దాటింది. అంటే ఇక్కడికి ఎన్ని మినిట్స్? 3 5 15 minutes గెయిన్ అయింది కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి ఈ 12/11 ని ఆ వచ్చిన 15 minutes తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది అనమాట. కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి 12/11 ఇంటూ ఇక్కడ ఎంత గెయిన్ అవుతుంది? 15 minutes అయింది. 3 దాటుతుంది కాబట్టి 15 minutes, 3 5 15. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. 12 15s ఎంత అంటే 180/11. ఈ 180/11 ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చితే ఎంత వచ్చింది? 16 4/11 minutes అనమాట. అంటే 3 hours 16 4/11 minutes లో ఆ రెండు హ్యాండ్స్ కూడా 3కి 4కి మధ్యలో కోఇన్సైడ్ అవుతాయి అనమాట. ఓకే, ఇదే క్వశ్చన్ ని ఇంకొంచెం డిఫరెంట్ గా అడిగినప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే అబ్జర్వ్ అవుతుంది. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 3 and 4 o'clock will the minutes hand and hour hand are on the same straight line but facing opposite direction? ఇక్కడ మనకి ఏంటి? కోఇన్సిడెంట్. ఇక్కడేమో ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండాలి, కానీ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో సూచించాలన్నమాట. అంటే 3 మరియు 4 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలో రెండు ముళ్ళు ఒకే సరళ రేఖపై అభిముఖంగా ఉండటం. ఇక్కడేమో కోయిన్సైడ్ అబ్బాయి అభిముఖంగా ఉండటం, అంటే ఇక్కడ కూడా ఒకే సరళ రేఖ మీద ఉన్నట్టే, ఏకీభవించినప్పుడు కూడా ఒకే సరళ రేఖ మీద ఉన్నాయని అంటాం. కానీ ఇక్కడ ఏంటనమాట? అభిముఖంగా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండాలన్నమాట. అంటే రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది?
రెండు రేస్ ఉన్నాయి. ఇలా ఉంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఏమంటాం మనం? స్ట్రైట్ యాంగిల్ అంటాం, అంటే సరళ కోణం అంటాం. అది ఎంత ఉంటుందంటే 180 degrees. అంటే రెండు హ్యాండ్స్ కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట? 180 degrees. మనం ఈ ఫార్ములా అప్లై చేయలేకుండా ఇట్లాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనమాట? ఈ 12/11 ఈ నెంబర్ను గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి మినిట్స్ హ్యాండ్ ఎంత గెయిన్ అవుతుందో మనం ఈజీగా కాల్కులేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ని జస్ట్ ఈ సింపుల్ ట్రిక్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి క్లాక్ వేసుకున్నట్లయితే ఇక్కడ 12 ఉంటుంది, ఆపోజిట్ లో 6, 3, నెక్స్ట్ 9, 4, 5, 7, 8, 10, 11, 1, 2. ఓకే, ఇప్పుడు మనకి ఏ టైంకి మధ్యలో? 3కి 4కి మధ్యలో, అంటే 3 అవర్స్కి 4 అవర్స్కి మధ్యలో రెండు హ్యాండ్స్ కూడా ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉండాలి. ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండాలి, ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవర్స్ హ్యాండ్ ఇక్కడ ఉందనుకుందాం, అప్పుడు మినిట్స్ హ్యాండ్ ఏమైనా దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలన్నమాట. ఓకే, అంటే 3 సమ్ కొన్ని మినిట్స్ కి 3 దాటిన తర్వాత 3 అవర్స్ దాటిన తర్వాత మరికొన్ని మినిట్స్ కి ఈ రెండు ఒకే స్ట్రైట్ లైన్ మీదకి వస్తాయి కదా. అప్పుడు అంటే వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 degrees ఉంటుంది. ఒకవేళ మనం ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఇక్కడ 180 రాయాలి. ఒకసారి అది కూడా చూద్దాం. అంటే మన ఫార్ములా ఏంటి? θ = (11/2 m - 30h కదా. ఇక్కడ అవర్స్ డిసైడ్ అయిపోయి 3 అవర్స్ అని, కాబట్టి θ ఎంత? 180 degrees = 11/2 m ని ఫైండ్ అవుట్ చేయాలి. -30 ఇంటూ అవర్స్ ఏంటి? 3. అంటే 180 = 11/2 m - 90. ఈ 90 ఇక్కడ తెచ్చినట్లయితే ప్లస్ అవుతుంది కదా. 180 + 90 = 11/2 m. ఇది ఎంత అవుతుంది? 270 = 11/2 m. ఈ 11/2 కూడా LHS లో పంపితే 270 × 2/11 = m. ఈ రెండు మల్టిప్లై చేస్తే 270 × 2 అంటే 540/11 m. ఓకే, 540ని మనం 11తో డివైడ్ చేద్దాం. 4 11s are 44, 0, 1, మరి 0 తీసుకున్నాం. 100లో 11 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్. 9 11s are 99 అంటే 1. అంటే దీన్ని ఎలా రాస్తాం మనం? 49 1/11. అంటే ఇక్కడ m ఎంత వచ్చింది మనకి? 49 1/11 మినిట్స్ అనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆన్సర్ అని అర్థమైపోయింది. ఇప్పుడు దీన్ని వితౌట్ యూజింగ్ ఫార్ములా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మినిట్స్ కావాలి. గెయిన్ ఎంత అవుతుందంటే మనకు ఫార్ములా ఏ నెంబర్ గుర్తుపెట్టుకోమన్నాను? 12/11. అంటే 1 మినిట్కి, అంటే 1 మినిట్ గెయిన్ అవ్వడానికి పొందడానికి ఎంత టైం పడుతుంది? 12/11 మినిట్స్ పడుతుంది. కాబట్టి 12/11 ఇంటూ ఇక్కడ మనం ఎంత వేయాలి? ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ ఏ నెంబర్ దాటింది? 9 నెంబర్ దాటాలి కదా. ఈ రెండు ఒకే స్ట్రైట్ లైన్ మీదకి రావాలి అంటే ఇక్కడ మనకి 3 తర్వాత వచ్చిందంటే ఇక్కడ 9 తర్వాత ఉంటుంది. అది అర్థమైపోతుంది కదా ఆపోజిట్ అంటేనే. ఓకే, 9 అంటే 9 5 ప్రతి నెంబర్కి 5 మినిట్స్ చెప్పారా. 9 5 ఎంత? 45 ఇంటూ 45 వేస్తే సరిపోతుంది సింపుల్గా. ఓకే, మల్టిప్లై చేసాం అనుకోండి. 12 5 60, 0, 6 ఉంది. నెక్స్ట్ 12 4 48 + 6 540/11. ఇంకో 540/11 మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి అంటే మిశ్రమ భిన్నంలోకి మార్చితే ఎంత వచ్చింది మనకి? 49 1/11 మినిట్స్ అన్నమాట. అంటే 3 అవర్స్ 49 1/11 మినిట్స్ కి అవి రెండు కూడా 3 గంటలకి 4 గంటలకి మధ్యలో ఒకే స్ట్రైట్ లైన్ మీద ఆపోజిట్ డైరెక్షన్ సూచిస్తాయి అనమాట. మా క్లాక్ లో 2 హ్యాండ్స్ కూడా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట? ఈ థర్డ్ ఆప్షన్ అవుతుంది. 3 అవర్స్ 49 1/11 మినిట్స్ కి అవి రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తాయని చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏ విధమైన ఫార్ములా అప్లై చేయాల్సి లేకుండానే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని సింపుల్ గా ఎలా ఆన్సర్ చేయొచ్చో మనం చెప్పిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఒకసారి చూద్దాం. థర్డ్ వన్, ఎట్ వాట్ టైం బిట్వీన్ 9 o'clock and 10 o'clock both the hour hand and minute hand coincide each other. అంటే 9 కి 10 కి మధ్యలో ఎంత సమయంలో అంటే ఎన్ని నిమిషాల్లో మనం అవర్స్ డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే 9 కి 10 కి మధ్య అంటే 9 తర్వాత అని అర్థం. అంటే 9 గంటల సంథింగ్ కొన్ని నిమిషాల తర్వాత అవి రెండు
మనకి కోయిన్సైడ్ అవుతాయని అర్థమవుతుంది. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఆ మినిట్స్ని, ఆ నిమిషాలను మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒకసారి మనం ఒక క్లాక్ రఫ్ డయాగ్రామ్ వేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 6, 3 అండ్ 9. ఇక్కడ మనకి 9కి 10కి అంటే అవర్ హ్యాండ్ ఈ 9కి 10కి మధ్యలో ఉంటుంది. అది ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. ఏవో రెండు కోయిన్సైడ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయనుకుందాం, ఇక్కడ అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ కోయిన్సైడ్ అవ్వాయి. ఓకే, మనం మినిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చెప్పాను నేను, మనం ఒక ఫ్రాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది, 12/11. 12/11 ఇంటూ, ఇప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, మినిట్స్ హ్యాండ్ ఏ నెంబర్ని దాటింది, మనకి 9ని దాటింది కదా. అంటే 9 దాటితే మనకి 9 వరకు వస్తే ఎన్ని మినిట్స్ అయినట్టు, 45 మినిట్స్ అయినట్లే కదా. 9 5 45. దీన్ని మనం 45తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 12ని 45తో మల్టిప్లై చేస్తే 12 5 60, 0 6 ఉంది. 12 4 48 ప్లస్ 6 54, 540/11. ఓకే, ఇప్పుడు డివైడ్ చేద్దాం. అంటే 540ని 11తో డివైడ్ చేసినట్లయితే మనకి ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 11s are 44, మైనస్ చేస్తే 0 1 0. మళ్ళీ 100లో 11 ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్. 9 11s are 99, 1 ఉంది. అంటే ఇది ఎంత వచ్చింది మనకి, 49 1/11. అంటే మనకి ఇక్కడ మినిట్స్ ఎంత అనమాట, 49 1/11 మినిట్స్. అంటే 9 hours 49 1/11 మినిట్స్కి ఆ రెండు హ్యాండ్స్ కూడా, క్లాక్ లో ఉన్న అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. అంటే వాటి మధ్యలో యాంగిల్ 0 degrees ఉంటుంది అనమాట. రెండు ఏకీభవిస్తాయి. అది మనకి ఎక్కడుంది, మనకి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఇట్లా సింపుల్ గా మనకి ఏ విధమైన ఫార్ములా అవసరం లేదు, జస్ట్ ఈ ఒక్క ఫ్రాక్షన్ ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th one. At what time between 7 and 8 o'clock will the minutes hand and the hour hand are on the same straight line but not together? ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండాలి కానీ నాట్ టుగెదర్, అంటే కలిసి ఉండకూడదు, అంటే ఆపోజిట్ గా ఉండాలని అర్థం. అంటే 7 మరియు 8 గంటల మధ్యలో ఏ సమయంలో గడియారంలో రెండు ముళ్ళు ఒకే సలరేఖ మీద ఉండాలి కానీ అభిముఖంగా ఉండాలన్నమాట. ఒకసారి క్లాక్ రఫ్ డయాగ్రామ్ వేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 6 3 9. ఓకే, 7 8. ఇప్పుడు మనకి 7కి 8కి మధ్యలో, ఈ మధ్యలో అన్నమాట, ఈ రెండింటికి మధ్యలో ఎలా ఉండాలి, ఒకదానికొకటి ఒకే స్ట్రైట్ లైన్ ఉందంటే ఆపోజిట్ గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 దాటిన తర్వాత వస్తుంది అవర్స్ హ్యాండ్. అంటే అప్పుడు మనకి ఇది ఎక్కడ ఉంటుంది, 1 2 3. అంటే ఇక్కడ చూడండి, 6 అయితే 12, 7 అయితే 1. 7 దాటింది కాబట్టి 1 దాటింది, 1 తర్వాత ఉంటుంది మినిట్స్ హ్యాండ్. ఇలా అభిముఖంగా ఉంటాయి ఇప్పుడు మనకి. ఓకే, అంటే రెండింటికి మా యాంగిల్ ఎంత ఉంటుంది, మధ్యలో 180 degrees ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మినిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అవర్స్ డిసైడ్ అయిపోయింది కదా, 7కి 8కి మధ్యలో అంటే 7 hours సమ్ మినిట్స్ కి కదా. 7 hours అయిపోయింది కాబట్టి మినిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. మినిట్స్ ఈక్వల్ టు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్రాక్షన్ ఏంటి, 12/11. అంటే 12/11 ఇంటూ, ఇప్పుడు ఎన్ని మినిట్స్, 1 దాటింది మినిట్స్ హ్యాండ్. 1 minute అంటే ఇక్కడ 1 అంటే 1 5 5 మినిట్స్ దాటి అయింది కదా. అంటే దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని 12 5 60/11 అనమాట. 60ని మనం 60/11 మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి, మిశ్రమ భిన్నంలోకి మార్చినట్లయితే 60ని 11తో డివైడ్ చేస్తాం. 60లో 11 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్. 5 11s are 55. రిమైండర్ ఎంత వస్తుంది, 5 వస్తుంది. అంటే దీన్ని ఇలా రాస్తాం, ఫస్ట్ ఈ నెంబర్ రాస్తాం 5/11. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, 7 అవర్స్ డిసైడ్ అయిపోయింది కదా, 7 hours 5/11 మినిట్స్ కి రెండు హ్యాండ్స్ ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి అనమాట. అంటే అభిముఖంగా ఉంటాయి. అది ఎక్కడ ఉంది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో, ఫస్ట్ వన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఇట్లాంటి మరి కొన్ని సమస్యలు మీరు తీసుకుని ఓన్ గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఒక్కసారి మీరు ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని చాలా తక్కువ సమయం, విత్ ఇన్ 5 seconds లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ 5th one. At what time between 4 and 5 o'clock will the hands of a clock be at right angle? అంటే 4 మరియు 5 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలో రెండు ముళ్ళు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి అంటారు అనమాట.
అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఫార్ములా ఉపయోగించి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా కొంత ఎక్కువ సమయం పడుతుంది అనమాట. అలా కాకుండా మనం ఇప్పుడు చెప్పుకున్న ఆ ట్రిక్ను ఉపయోగించి చేసినట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇలా 90 డిగ్రీస్, రైట్ యాంగిల్ అంటే ఏంటి, రెండు హ్యాండ్స్కి మధ్యలో 90 డిగ్రీస్ ఉండాలి, అంటే 90 డిగ్రీల కోణం ఉండాలి. అయితే మనకి ప్రతి గంటలో కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసాం కదా, ప్రతి గంటకి మనకి 2 టైమ్స్ రెండు హ్యాండ్స్కి మధ్యలో 90 డిగ్రీస్ ఉంటుంది. అది ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4కి 5కి మధ్యలో అంటున్నారు, అంటే 4 to 4:30 మధ్యలో ఒకసారి, అలాగే 4:30 to 5 మధ్యలో ఒకసారి రెండు హ్యాండ్స్ మధ్యలో మనకి 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట, 90 డిగ్రీలు అంటే లంబకోణం ఉంటుంది అనమాట. ఎప్పుడంటే మనకి ఒకటి అంటే ఈ మినిట్స్ హ్యాండ్ అనేది అవర్స్ హ్యాండ్ దాటక ముందు ఒకసారి, దాటిన తర్వాత ఒకసారి మనకి రెండింటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకి రెండు కేసెస్ ఉంటాయన్నమాట. ఒకసారి మనం రెండు కేసెస్ని డయాగ్రామ్స్ డ్రా చేయడానికి ప్రయత్నించినట్లయితే ఫస్ట్ కేసు చూద్దాం. ఇక్కడ 12, 6, 3, 9. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 4కి 5కి మధ్యలో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 4 ఉంటుంది, 5, ఇక్కడ 1, 2. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవర్స్ హ్యాండ్ ఇక్కడ 4 దాడుతుంది కదా, 4కి 5కి మధ్యలో, కాబట్టి అవర్ హ్యాండ్ అనుకుందాం. అప్పుడు దీనికి మధ్యలో రైట్ యాంగిల్ ఉండాలి కదా, అంటే రైట్ యాంగిల్ ఉండాలంటే ఇలా ఉండాలి, మనకి ఇక్కడ 90 డిగ్రీస్ ఉండాలంటే. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, గెయిన్ అంటే మనకి నిమిషాల ముందు ఎంత లాభం పడుతుంది అనే విషయాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి 4 అవర్స్ డిసైడ్ అయిపోయింది, ఎందుకంటే 4కి 5కి మధ్యలో అంటే 4 అవర్స్ కొన్ని మినిట్స్కి మనకి రెండింటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. మనం మినిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, మినిట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనం గుర్తుంచుకోవాల్సిన ఫ్రాక్షన్ ఏంటి, 12/11. ఈ 12/11 దేంతో మల్టిప్లై చేయాలి మనం, ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉంది, 1 తర్వాత ఉంది. 1 అంటే 5 మినిట్స్ కదా, అంటే 5 మినిట్స్తో మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, 12 5s are 60, అంటే 60/11. 16 11తో డివైడ్ చేస్తే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది కదా, 60ని 11తో డివైడ్ చేస్తున్నాను, ఎన్నిసార్లు పోతుంది, 5 11s are 55. రిమైండర్ ఎంత వస్తుంది, 5. దీన్ని ఎలా రాస్తాం, 5/11. అంటే మనకి ఏంటనమాట, 4 అవర్స్ 5/11 మినిట్స్కి రెండింటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుందని అర్థమైపోయింది. అది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది, కానీ ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో బోత్ 1 and 2 అని ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 90 డిగ్రీస్ అనేది ప్రతి అవర్కి 2 టైమ్స్ మనకి జరిగే అవకాశం ఉంది, అంటే రెండింటి హ్యాండ్స్కి మధ్యలో 90 డిగ్రీస్ వచ్చే అవకాశం ప్రతి గంటకి 2 సార్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రెండవ కేసుని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు డయాగ్రామ్ వేద్దాం. ఇక్కడ 12 ఉంటుంది, 6, 3, 9, 4, 5, ఇక్కడ 7, 8. ఓకే, ఇప్పుడు మనకి 4 దాటేస్తుంది కదా అవర్స్ హ్యాండ్. ఓకే, 4 దాటింది. ఇప్పుడు దీనికి 90 డిగ్రీస్ అంటే మనకి ఎక్కడికి వస్తుంది, 7 తర్వాతకు వస్తుంది, 90 డిగ్రీస్ మధ్యలో ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు మనకి 7 దాటింది అనమాట. అంటే ఒకసారి ఏమో 4కి 4:30కి మధ్యలో 90 డిగ్రీస్ వచ్చింది ఫస్ట్ కేసులో. ఇప్పుడు ఏంటి, మనకి 4:30కి 5కి మధ్యలో ఒకసారి 90 డిగ్రీస్ ఉంటుంది రెండు హ్యాండ్స్కి మధ్యలో. ఇది అవర్ హ్యాండ్, ఇది అవర్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్ అనుకుంటే ఇప్పుడు మనం ఎంత గెయిన్ అయింది, మినిట్స్ హ్యాండ్ ఎంత గెయిన్ అయిందో మనం కాల్కులేట్ చేయాలి. సెకండ్ కేసులో మినిట్స్ హ్యాండ్ మనం దేంతో మల్టిప్లై చేస్తాం, ఆ ఫ్రాక్షన్ ఏంటి, 12/11 ఇంటూ ఇప్పుడు మినిట్స్ ఎన్ని మినిట్స్, ఇక్కడ మనకి మినిట్స్ హ్యాండ్ దేన్ని దాటింది, 7 దాటింది. 7 5s are 35తో మల్టిప్లై చేయాలి ఇక్కడ మనం. ఓకే, మల్టిప్లై చేద్దాం. 12 టేబుల్ 12 5s are 60, 0 6 ఉంది. 3 12s are 36 + 6 42/11, అంటే 420/11. 420ని మనం 11తో డివైడ్ చేద్దాం. 42లో మనకి 11 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 3 11s are 33, మైనస్ చేస్తే 9 0. మరి 90లో 11 ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్. 8 11s are 88, 2 ఉంది, అంటే 38 2/11. అంటే మరొకసారి రెండు హ్యాండ్స్ కి మధ్యలో యాంగిల్ ఎప్పుడు 90 డిగ్రీస్ ఉంది అనమాట, 4 hours 38 2/11. అది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, 4 hours 38 2/11. అంటే ఈ రెండు సందర్భాలలో కూడా మనకి రెండు హ్యాండ్స్ కి మధ్యలో అంటే రెండు ముళ్ళ మధ్య కోణము 90 డిగ్రీలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది.
మనం ఫస్ట్ పెట్టినా రాంగ్ అవుతుంది, అలాగే సెకండ్ ఆప్షన్ పెట్టినా రాంగ్ అవుతుంది. మనకి ఎగ్జాక్ట్లీ థర్డ్ ఆప్షన్ పెట్టాలి ఇక్కడ మనకి. అట్లా కాకుండా 4:30 to 5 అంటే మనకి ఏ ఆప్షన్ పెట్టాలి, అలా కాకుండా 4 to 4:30 అంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది మైండ్ లో ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు 6 1 చూద్దాం ఒకసారి. ఎట్ వాట్ టైం బిట్వీన్ 5:30 and 6 ఓ క్లాక్ విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ బి ఎట్ రైట్ యాంగిల్స్. ఇక్కడ కరెక్ట్ గా మెన్షన్ చేశారు 5:30 నుంచి 6. కాబట్టి మనం ఒక కేసుని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, ఇంక రెండవ కేసు జోలికి వెళ్ళాల్సి లేదనమాట. అలా కాకుండా 1 అవర్ ఇస్తే మాత్రం 2 కేసెస్ ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి 5:30కి 6కి మధ్యలో 2 హ్యాండ్స్ కి మధ్యలో 90 degrees ఎప్పుడు ఉంటుంది అనేది కాల్కులేట్ చేయాలి, అంటే రైట్ యాంగిల్ ఎప్పుడు ఉంటుంది అనేది. ఓకే, అంటే ఇప్పుడు ఏంటనమాట, మినిట్స్ హ్యాండ్ అనేది అవర్స్ హ్యాండ్ అని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది, దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 12, ఇది 6, 3, 9. ఓకే, ఇప్పుడు మనం దేనికి మధ్యలో 5:30 6 అంటే ఇక్కడ 5 7 8. 5:30కి 6కి మధ్యలో అంటే అవర్స్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, అప్పుడు మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, 8 దాటేసి ఉంటుంది కదా, అప్పుడు 90 degrees ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి 5:30 5 అనేది డిసైడ్ అయిపోయింది, మనకు మినిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంతగా అయింది మినిట్స్ హ్యాండ్ అనేది, మినిట్స్ మనం గుర్తుపెట్టుకున్న ఫ్రాక్షన్ ఏంటి, 12/11 ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి, మినిట్స్ హ్యాండ్ ఏ నెంబర్ దాటింది, 8 నెంబర్ దాటింది, 8 5s are 40, 40తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు మల్టిప్లై 0 ఉంది కాబట్టి 0 రాస్తాం, 4 12s are 48/11. 418 11తో డివైడ్ చేద్దాం, 418 11, 4 11s are 44, 4 0. మళ్ళీ 40లో 11 ఎన్ని టైమ్స్ ఉంది, 3 times, 3 11s are 33 అంటే 7 వచ్చింది. దీన్ని ఎలా రాస్తాం మనం, 43 7/11 మినిట్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ దేనికి మధ్యలో 5:30 6 అంటే 5 దాటిన తర్వాత అర్థమైపోయింది, 5 hours 43 7/11 మినిట్స్ కి 2 హ్యాండ్స్ కి మధ్యలో మనకి 90 degrees అంటే లంబ కోణం ఉంటుంది, రైట్ యాంగిల్ ఉంటుంది అనమాట. అది మనకి ఎక్కడ ఉంది ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఇక్కడ మనం రెండవ కేసు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ గా మెన్షన్ చేశారు 5:30 to 6 అంటే మనకి ఈ మినిట్స్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వస్తుంది. అలా కాకుండా 5 to 5:30 అంటే ముందు కేసు, ఫస్ట్ కేసుని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది, అంటే ఓవర్టేక్ చేయక ముందు. అంటే ఈ మినిట్స్ హ్యాండ్ అనేది ఈ అవర్ హ్యాండ్స్ ని దాటుకుని వెళ్ళి ముందుకు వెళ్ళక ముందు, అంటే ఈ సైడ్ అనమాట, ఈ సైడ్కి వస్తుంది. అప్పుడు మనకి అది ఎంత ఉంటుంది కదా, 5కి 5:30కి మధ్యలో వస్తుంది. కాబట్టి ఇట్లాంటి మరికొన్ని ప్రాబ్లమ్స్ ని మీరు తీసుకుని ఓన్ గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి, మీరే అబ్జర్వ్ చేస్తారు మనం ఎంత ఫాస్ట్ గా, అంటే ఫార్ములా ఉపయోగించవసరం లేకుండా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఈ సింపుల్ ట్రిక్ ఉపయోగించి ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలిగారనేది మీరే అబ్జర్వ్ చేస్తారనమాట. ఈ క్లాస్ సంబంధించిన మరికొన్ని మోడల్స్ ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.